సంఘానికి వెళ్ళామా అంటే వెళ్ళాం. ఎందుకు వెళ్ళామనంటే మాకు మంచి జరుగుటకు, మాకు విజయము వచ్చుటకు, మా ఓడిపోయినటువంటి పరిస్థితి మారుటకు మేము మందిరానికి వస్తున్నాం. ఏమైనా మందిరంలో నుంచి మనం నేర్చుకున్నామా అని అంటే అదొక పెద్ద ప్రశ్న. పోయిన వారం విత్తబడినటువంటి వాక్యము గురించి ఉన్నటువంటి ధ్యానించుకున్నటువంటి అంశాలు ఏవైనా మనసులో గుర్తుందా అని అంటే ఏమో అని అంటారు. 3 రోజుల క్రితం చూసినటువంటి ఏదైనా చిన్న విషయమే కావచ్చు, అది మనసులో అలాగే నిలబడి ఉంటుంది. కానీ చదివినటువంటి దేవుని వాక్యమైనను, విత్తబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీయబడినటువంటి అంశాలైనను మన హృదయంలో నిలకడగా ఉండవు. దానికి కారణాలు ఏంటి? మన మందిరానికి వస్తాం, ఈ రోజైనా కానీ ఆరాధన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మనం ఆలోచించాలి. మన ఉద్యోగంలో ఎలాగ ప్రమోషన్ కొట్టాలో మనం ఆలోచిస్తూ ఉంటాము, కుటుంబాన్ని ఎలాగ సంతోష పెట్టాలో ఆలోచిస్తూ ఉంటాము, రాబోచ్చినటువంటి డబ్బును ఎలాగ సంరక్షించుకొని దాన్ని విస్తరణపరచాలో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అనేక విషయాలు, పిల్లల భవిష్యత్తుల గురించి, జరగబోతున్నటువంటి కార్యక్రమాల గురించి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉండాలనేది కలలుగా అంటూ ఉంటాము. కానీ విత్తబడినటువంటి వాక్యములో ఉన్నటువంటి మర్మాల గురించి నెమరు వేసుకునే తలంపులు మనకు లేకపోయాను.